ఐపీఎల్ 2027 కు ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఐపీఎల్ కు సంబంధించి అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి పాండ్యా వెళ్లిపోతాడని టాక్ నడుస్తోంది. ముంబై ఫ్రాంచైజీ వదిలేస్తోందా లేదంటే హార్దికే వెళ్లిపోతున్నాడా అనేది హాట్ టాపికే. అయితే ఈసారి ముంబై నుంచి బయటకు వెళ్లడం మాత్రం గ్యారంటీ అన్నట్టుగానే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్ లో హార్దిక్ పాండ్యా డేంజరస్ ప్లేయర్. ఆల్ రౌండర్ గా ఇప్పటికే తానేంటో చాటుకున్నాడు. కానీ ముంబైలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం మెరుగైన ఫలితాలు అందుకోలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్ తరపునైతే అరంగేట్ర సీజన్ లోనే కప్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది కూడా జీటీని ఫైనల్ కు తీసుకెళ్లాడు. అయితే ముంబైకి బాయ్ చెబితే హార్దిక్ ఏ జట్టులో చేరతాడనేది ఆసక్తికరమే. పాండ్యా కోసం ఇప్పటికే 7 జట్లు పోటీ పడుతున్నాయని ప్రచారం నడుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం హార్దిక్ కోసం ప్రయత్నించడం లేదని కథనాలు వస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ పై ఫోకస్ చేసిన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. పాండ్యాను అంత తేలిగ్గా ముంబై ఇండియన్స్ వదులుకోదన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివం దుబేను కోరే అవకాశం ఉందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో పోల్చితే కోల్కతా నైట్ రైడర్స్ కు హార్దిక్ పాండ్యా అవసరం ఎక్కువగా ఉందన్నాడు. కేకేఆర్ కు సీనియర్ ప్లేయర్ కావాలన్నాడు. ఆల్ రౌండర్ కెప్టెన్ అవసరం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు బెన్ స్టోక్స్ గుడ్ బై చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. వేలంలోకి బెన్ స్టోక్స్ వస్తే చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతుందన్నాడు. ఒకవేళ సిఎస్కే లోకి పాండ్యాతో పాటు బెన్ స్టోక్స్ వస్తే అది డ్రీమ్ 11 అవుతుందన్నాడు. 11 మందితో జట్టును కూడా ప్రకటించాడు. ఆ జట్టులో సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డెవాల్ బ్రెవిస్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. బద్రీనాథ్ ప్రకటించిన ఈ డ్రీమ్ 11 ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా ఐపీఎల్ 2027 కు సంబంధించి ఫ్రాంచైజీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది.